హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. ఈరోజు బెండకాయ పులుసు పెడదామని అనుకున్నాము. కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేయాలి. తర్వాత 2 పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేయాలి. తర్వాత 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత తాలింపులు వేయాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తామన్నమాట. మన రుచికి తగ్గట్టు బాగుంటుంది జీలకర్ర వేస్తే. అందుకని ఫస్ట్ వేస్తే మాడిపోతాయని నేను తర్వాత వేస్తాను. తర్వాత 4 చిన్న చిన్న టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇట్లా తిప్పి మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలన్నమాట. కొంచెం చింతపండు మనం నానేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇలా నానేసుకొని, ఈ లోపల టమాటా మగ్గింది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం బెండకాయలు కోసాం కదా, బెండకాయలు మొత్తం ఆయిల్లో వేసేస్తామన్నమాట. చూడండి, ఇలాగా అన్నీ వేసి తిప్పుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా తిప్పి మనం చూడండి బాగా తిప్పాలి. కిందకి పైకి తిప్పితేనే బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి పసుపు వేయాలన్నమాట. పసుపు వేసి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవాలన్నమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కారం వేసుకోవాలి. 2 కలిపాలన్నమాట. చూడండి, బాగా మూత పెట్టేసుకొని తర్వాత 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితేనే బాగుంటుంది. బెండకాయకి బాగా పట్టిద్ది అనమాట. చూడండి, 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత చింతపండు నానబెట్టాం కదండి, అది బాగా పిసికి పులుసు వేయాలన్నమాట. చూడండి, అలా వేసి ఒకసారి మళ్ళీ తిప్పి మూత పెట్టేయాలి. అప్పుడు ఆ పులుపు అంతా ముక్కలకి బాగా పీల్చేస్తుంది. తినేటప్పుడు ముక్క పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసి మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇది కొంచెం చిక్కపడాలి. అందుకని మరోసారి తిప్పి పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది బెండకాయ పులుసు. ఎందుకంటే రైస్లోకి, వేడివేడిగా రైస్లోకి బెండకాయ పులుసు బాగుంటుంది. కొంచెం పొడి మసాలా వేయాలి. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ధనియాలు, చెక్క, లవంగా అన్నీ కలిపి ఆ మసాలా వేసి 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇది వచ్చింది, బాగా దగ్గర పడిపోయింది. చూడండి, 2 నిమిషాలు మూత పెట్టేసుకొని అలా అయినాక మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, బెండకాయ పులుసు అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.